అందరికీ కూడా నా యొక్క దేవుని పైన వందనాలు తెలుస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో మనం ఈరోజు 3 పాఠముల నుండి భాగంగా సువార్త పాఠ్య భాగంలో నుండి మనం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుండి చివరి వరకు ఉన్నటువంటి వాక్యంలోని కొన్ని అంశాలను మనం ఇక్కడ ధ్యానించుకుందాము. ఇక్కడ మనం గమనిస్తే చదువుతుంది 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళింది. వారు ఆయన చూసి ఆయనకు బ్రొక్కిరు కానీ కొందరు సందేహించారు. సో అదేవిధంగా అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందున్న భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చారు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవాలని వారికి బోధించాను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ ఈ చెప్పినటువంటి ఈ 5 వచనాల్లో మనం గమనిస్తే ప్రభువు యేసుక్రీస్తు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియజేశాడు. అంటే ఆయన మనతో సదాకాలము ఉన్నాడు. అంటే నిన్న, నేడు, రేపు దేవుడు నేను మీతో ఉంటానని చెప్తున్నాడు. అదే కాకుండా మనము ఈ యొక్క అంశాన్ని ఉదయం మనము మన యొక్క మెయిన్ చర్చిలో కూడా ఉన్నాం. అయితే ఇక్కడ దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది. అంటే ఇది ఒక ది గ్రేట్ కమిషన్ అనేది దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది. అంటే ఇది అంటే ఈ యొక్క గ్రేట్ కమిషన్ అంటే ఇది ప్రభువు యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక ఛాలెంజ్గా ఒక అంశాన్ని ఆయన తెలియజేశాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నేను ఒకే విధంగా ఉన్నాను, కాబట్టి నా విషయాన్ని మీరు సమస్త ప్రజలకు తెలియజేయండి అని. అది కేవలం శిష్యులకే కాకుండా అంటే అక్కడ జనముల మొత్తానికి కూడా తెలియజేశాడు. ఇదే విషయానికి మనము అపోస్తుల కార్యంలో చూస్తే, అపోస్తుల కార్యంలో ఆయన దాదాపుగా 500 మందికి కూడా, అంటే దాదాపుగా ఆయన అపోస్తుల కార్యం 1 కొరింథీయులు 15:6లో ఈ విషయాన్ని చూడొచ్చు. అదేవిధంగా మార్కు 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 14-18 కూడా మనం చూడవచ్చు. అంటే ఆయన సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటించండి అని ఆయన ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ప్రపంచంలోని అన్ని దేశాలకు, అంటే దాదాపుగా ఈ భూమి కింద ఉన్నటువంటి సమస్త దేశాలకు సువార్తను వ్యాప్తి చేయడానికి పునరుద్ధానము చేయబడిన యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చిన గొప్ప ఒక సూచననే దీన్ని ది గ్రేట్ కమిషన్గా ఈ 5 వచనాలకు ఒక పేరు పెట్టడం జరిగింది. అయితే అది ఒక కమిషన్ మనం జనరల్గా ఆలోచిస్తే ప్రభుత్వాలు ఒక కమిషన్ వేశారు అనుకోండి, ఆ కమిషన్ తప్పకుండా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళకు కావాల్సిన సమాచారం ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఇచ్చేటువంటి విషయాలు మళ్ళీ రిసీవ్ చేసుకొని ఈ విధంగా తప్పకుండా అది ప్రచురించబడాలి, వినిపించాలి, తెలియజేయాలి. దాని యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలు సమస్తం కూడా తెలియజేసి అందులో మంచి చెడులు కూడా తెలియజేయడం ఈ కమిషన్ అంటే ఉద్దేశం. సో అలాంటిది ప్రభువు యేసుక్రీస్తు తను తను ఆరోహణై దాదాపుగా ఆ సమయంలో 500 మంది దాకా కనపడ్డాడు. ఆయన ఆరోహణ అయి వెళ్ళేటప్పుడు వాళ్ళకు కూడా అందరికీ కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఈ గొప్ప కమిషన్ ఇచ్చాడు. అయితే ఈ కమిషన్లో ఈ గ్రేట్ కమిషన్లో మనం 3 విషయాలు కూడా మనం గమనించవచ్చు. ఏమేంటి అంటే ఆ 3 విషయాలు, మొదటిగా మనము సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఒక మెసేజ్ ఇచ్చారు అక్కడ. అయితే కొందరు అంగీకరించారు, కొందరు సంశయం వ్యక్తం చేశారు. అయితే వారిని కూడా తర్వాత ఆయన సరిచేసుకున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. చూడండి, ఇదే అంశాన్ని మనం చూస్తే అంటే ఇక్కడ సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అంటే
శిశువుతో పాటు అక్కడ ఉన్నటువంటి అనేక జనాంగం ఆయన ఈ యొక్క విషయాన్ని తెలుసుకోమని ఈయన మనకు తెలియజేస్తా ఉన్నాడు. అంటే విన్న ప్రతి ఒక్కరు ఎవరి బాధ్యతగా వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు పంచాలి. పంచడం వల్ల ఇంకా ఎక్కువగా విస్తరింపబడుతుంది తప్ప పంచడం వల్ల తరిగిపోయేది కాదు దేవుని యొక్క వాక్యం అనేది ఇక్కడ తెలియజేయడం చూసాం మనం. కాబట్టి ఆయన సపరేట్గా గల్లీలోని కొండకు వెళ్ళి ఆయన ఎత్తైన స్థలంలో ఉండి ఈ వాక్యాన్ని అందరికీ తెలియజేశాడు. వారు ఆయన చూసి ఆయన యొక్క వృత్తిని కానీ కొందరు సందేహించారు. ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త చెప్తా ఉంటే ఇది నిజమా అని కూడా సందేహించే వాళ్ళు ఉన్నారు. అయితే దానికి సరైనటువంటి విధంగా ఎవరైతే దేవుని వాక్యాన్ని అంటే ఇక్కడ వాస్తవంగా దేవుని వాక్యం నిరంతరం చదువుతూ దేవుణ్ణి ధ్యానించు చక్కగా ఎక్కడ దేవుని యొక్క మాటలు ఏ విధంగా చెప్పాలో అనేది తెలియాలంటే తప్పకుండా దేవుని వాక్యమును నిరంతరము మనం ఏ విధంగా అయితే ఆహారాన్ని ఎలా భుజిస్తున్నామో మన శరీరం యొక్క పెరుగుదలకు ఆత్మీయ ఆహారాన్ని కూడా అలానే వాక్యం ద్వారా భుజిస్తే తప్ప ఈ సర్వలోకానికి సర్వసృష్టికి సువార్తను ప్రకటించే వారిగా ఉండలేము. మనం బస్సులు వెళ్ళేటప్పుడు ప్రకటించవచ్చు, మనం చేసే ఉద్యోగాలు చేసే సమయంలో ప్రకటించవచ్చు, మన ఇరుగు పొరుగు వారితో ప్రకటించవచ్చు. ఎక్కడైనా మనం దేవుని సువార్త ప్రకటించే గొప్ప అవకాశాన్ని దేవుడు నేను మీకు ఇస్తున్నాను అని ఇస్తూ తర్వాత ఆయన సదాకాలం నేను మీతో ఉంటున్నాను కాబట్టి మీరు డోంట్ ఫియర్, మీరు భయపడవద్దు, సువార్తను ఫస్ట్ ప్రకటించండి. ఇటీవల కాలంలో ఒక పోస్ట్ పెట్టారు. కాకినాడ దగ్గర ఒక సుహాసిని సిస్టర్ గారిని హైదరాబాద్లో మంచి పులివరామ ఒక పోస్ట్ పెట్టారు. కాకినాడ దగ్గర చిన్న చిన్న విద్యార్థులు ఆ పోర్టులో చాలామంది దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ యేసు రక్షకుడు త్వరలో రాబోతున్నాడు, నమ్మి బాప్తిసం పొందండి, నమ్మకపోతే మీకు శిక్ష విధించబడుతుంది చెప్పి కొందరు యువకులు చిన్నపిల్లలు పెద్దలు ఆ పోర్టు ఏరియాలో వాల్ పోస్టులు పట్టుకొని తిరుగుతూ ఉంటే అక్కడికి ఈ రాడికల్స్ వాళ్ళు ఆర్ఎస్ వాళ్ళు విపరీతంగా వచ్చి వారిని మీకు ఎవరు చెప్పారు, మీరు మత బోధ చేయకూడదని చెప్పి కొట్టి విపరీతంగా ఒక 1 or 2 days బ్యాక్ జరిగిన వాళ్ళ విపరీతంగా కొట్టి వాళ్ళు అన్ని పోస్టులు చేశారు ఆ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. చూడండి, ఈ విధంగా కాకినాడ పోర్టులో భయంకరంగా ఇట్లా మత బోధకులు మతాన్ని ప్రపోజ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు పోస్ట్ పెట్టారు. అంటే అయినా కూడా వాళ్ళు భయపడలేదు. పిల్లలు బయట కొట్టించుకున్నా ఏడ్చుకుంటా వాళ్ళు చించుతుంటే కూడా ఆ పేపర్ లాక్కుంటా ఉన్నారు. నేను ఆ పోస్ట్ చూశాను. అంటే మన ఏర్స్ ఆ గ్రూపులో పెట్టారనమాట. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క సువార్త ప్రకటించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఇలాంటి బహుశా రాబోతున్నాయేమో. ఎందుకంటే రాబోయే ఈ యొక్క గవర్నమెంట్ స్థలాల్లో గవర్నమెంట్ యొక్క వాళ్ళ ఉద్దేశం కూడా అన్యులకు దేవుని యొక్క బిడ్డను అప్పగించబోతున్నారేమో అంటే చెప్పలేము. ఎందుకంటే ఏదేమైనప్పటికీ అంతం వరకు ఎవరైతే నిలబడతారో వాళ్ళు మాత్రమే దేవునికి రాజ్యానికి వారసులు కాగలరని ఇండైరెక్ట్గా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి సర్వలోకంలోకి సర్వసృష్టికి సువార్త ప్రకటించని చెప్పి ఈ యొక్క మాటల్లో మనము మొదటి వచనంగా చూడవచ్చు. ఇదే అంశం చూడండి, మనము మార్కు సువార్త 16 అధ్యాయము 14-18 మధ్యలో ఈ విధంగా రాయబడింది. ఒకసారి చదవండి. మార్కు సువార్త 14 అధ్యాయము 16 అధ్యాయము 14 నుంచి 18 వరకు. వాడు వెంటపోయి వాడు ఎక్కడ ప్రవేశించినా ఆ ఇంటి యజమానుని చూసి నా శిష్యులతో కూడా పస్కాను భజించుటకు నా విడి 16 భోజనంలో కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారు అపనమ్మిక నిమిత్తము హృదయకాఠిన్యం నిమిత్తము వారిని గద్దించిన. మరి మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మని వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యమును వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది రాయులను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థులని వారితో చెప్పారు. ఇది మనం గమనిస్తే చూడండి, సేమ్ ఇదే అంశాన్ని ఇక్కడ ఈ యొక్క మార్కు సువార్తలను అదేవిధంగా మత్తయి సువార్త 28-16 నుంచి విషయాల్లో కూడా సేమ్ విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ కూడా వాళ్ళు సందేహపడ్డారు. ఇక్కడ కూడా వాళ్ళు అంటే
చూసిన మాట నమ్మనందున వారి అపనమ్మకము నిమిత్తము హృదయ కాఠిన్య నిమిత్తం వారిని గద్దించను. మరియు మీరు సర్వలోకముకి వెళ్ళి సర్వసువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందువారు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధింపబడును. కాబట్టి ఎవరైతే నమ్ముతారో, నమ్మిన వారు ఏ విధంగా నమ్మి దేవుని సేవ చేసేవారు, దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారు ఏ విధమైన అద్భుత కార్యాలు, ఏ విధమైన స్వస్థత కలుగుతుందో అప్పుడు ఇప్పుడు కూడా చాలామంది మనము గమనించవచ్చు. మేము ఇటీవల కాలంలో నిన్న ఒక కొండపల్లి మీటింగ్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళా. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, అంటే ఆయన మామూలు గిద్దలూరు పాస్టర్ గారు అంట. ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు, ఏం చెప్తున్నారంటే ఒక క్యాన్సర్ పేషెంట్ అంటే స్వస్థత అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా, అంటే అప్పుడు కూడా దేవుని నమ్మిన శిష్యులు, మనకు కూడా దేవుణ్ణి నమ్మినటువంటి భయభక్తి కలిగినటువంటి పాస్టర్స్, దేవుళ్ళు నిరంతరమైన పాస్టర్స్ ఎంతో అద్భుత కార్యాలు చేస్తున్న దానికి చిన్న ఎగ్జాంపుల్గా ఆయన ఏం చెప్పాడంటే, ఒక క్యాన్సర్ పేషెంట్ మామూలుగా చనిపోతా, అంటే దాదాపుగా ఆమెకు అమ్మ నీకు విపరీత కడుపు నొప్పి వచ్చి చాలా బాధపడుతున్నావు, కాబట్టి నువ్వు వెంబడే హాస్పిటల్కి చూపించుకోమంటే ఆ రాత్రంతా చాలా ఏడ్చిందంట. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్తే, అమ్మ ఏం పర్లేదమ్మా చెప్తే ఆయన బాగా అమ్మ ఆ మీద ఎక్కువగా ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే ఒక మరుసటి రోజు అంటే 2-3 మరుసటి రోజు కల్లా కొంత నొప్పి తగ్గి అట్లా 3 days ప్రేర్ చేసిన తర్వాత మళ్ళీ పోయి అక్షర తీపించుకుంటే ఏమి లోపల గడ్డలేమి లేవంట. అంటే ఎంత అద్భుతం! అంటే ఈ విధంగా జరిపిస్తున్నటువంటి చాలామంది కూడా పాస్టర్స్ వారి యొక్క సాక్ష్యాలు మనం వింటా ఉన్నాం. అంటే ఈ లోకంలో ఇప్పుడు కూడా గొప్ప గొప్ప కాపర్లు వాళ్ళు చేస్తున్న అద్భుతాలు ఎన్నో. ఇప్పుడు మన సంఘంలో కూడా చాలా వరకు మన అనేక సార్లు ప్రార్థన చేయడం వల్ల చాలా అంశాలను నెరవేరుస్తూ మన సంఘం అన్నింటిలో ముందుకు పోవటం మనం చూస్తున్నాం. కాబట్టి అంటే దీనికి కారణం ఏంటంటే దేవుని సువార్తను ప్రకటించడం వల్ల బహు కార్యాలు జరుగుతున్నాయి అనేది మనము నమ్మవలసి ఉన్నది. అదేవిధంగా నమ్మటం వల్ల తప్పకుండా అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమీ కోరటంలా, నమ్మటం వల్లనే సమస్తం జరుగుతాయి. విశ్వాసమే అన్నిటికీ మూలం. కాబట్టి నమ్ము ప్రతి వారికి తప్పకుండా రక్షణ ఉంటుంది, నమ్మని వారికి శిక్ష ఉంటుందని చెప్పి సువార్త ప్రకటన మనం చూడవచ్చు. కాబట్టి ఈ విధంగా అదేవిధంగా కొన్ని రిప్స్ లేవంటారు.